ఏంటంటే 4 రోజుల క్రితం చంద్రయ్య గారు ఢిల్లీ నుంచి కాపాడండి 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 అని అరుపులు వినపడ్డాయండి ఆంధ్రప్రదేశ్కి. ఉమ్, అందుకు ప్రజలందరూ అనుకున్నారు కాపాడండి కాపాడండి అంటే ఎక్కడ ఏం జరిగింది, ఆంధ్ర వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందా, ఇంతకాలం అన్యాయంలో బతికాం కదా, ఇది మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత మంచి జరిగిందని అనుకుంటుంటే మళ్ళీ కాపాడండి కాపాడండి అని అరుపులు వినపడుతున్నాయి ఏంటని చెప్పానంటే, ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అరుస్తున్నారని చెప్పన్నారు. మాకందరికి ఏమర్థం అవుతుందంటే, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వెలుగులు వెలిగేటువంటి పరిస్థితి వచ్చింది, ప్రతి ఆంధ్రుడు కూడా గర్వంగా మేము బాగుపడబోతున్నాం అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి స్థితిలో ఆయన కాపాడండి అంటే ఆయన్ని కాపాడండి అని చెప్పని అరుస్తున్నాడేమో, ఎవరైనా వచ్చి పాపం చేయించి కాపాడతాడేమో అని చెప్పని అనుకున్నటువంటి పరిస్థితి. ఓకే. అయినా ఈ రోజు మీరు మొదలెట్టినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, ఆయన కాంగ్రెస్ లో చేరతాడా ఎన్డీఏలో చేరతాడా అనేది వాస్తవంగా ఇది ప్రశ్న, లేకపోతే ఆ ప్రశ్నార్థకమైనటువంటి ప్రజలు ఇంటికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి రకరకాల గారు చర్చలు ఉన్నాయి. ఒకటి మీకు గుర్తుండే ఉంటుందో లేదో, ఆయన ఎలక్షన్ ఓడిపోయి వారం 10 రోజులకు ఒకసారి ప్రశ్న ఎప్పుడో అడ్రస్ చేశారు. మనకి మన అవసరం పడదా బీజేపీకి, రాజ్యసభలో మనం ఉన్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ లీడర్స్ ఓపెన్ చేసి ఉంచారు దాన్ని. సేమ్ టైం వచ్చి మీ దగ్గరే ధర్నాలు చేస్తున్నారు. ఇండియా కూటమి నాయకులందరితో కూడా నేను ఇన్వైట్ చేశాను, మిమ్మల్ని పిలిచా వాళ్ళు పిలిచా, కానీ వచ్చిన వాళ్ళందరూ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు. ఇందాక టీడీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, డిఎంకే వాళ్ళు మమ్మల్ని ఓపెన్ గా వాళ్ళని ఇన్వైట్ చేశారండి, ఇది బీజేపీకి బ్లాక్ మెయిల్ కి ఇచ్చాడు అని ఆయన విద్యాసాగర్ గారు అంటున్నారు. ఇది ఓకే అండి, ఇది నేను అందుకని అన్నాను, ఇది ప్రశ్న లేకపోతే ప్రశ్నార్థకమైనటువంటి ప్రజలు ఇంటికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీద మీరు చేస్తున్నటువంటి పరిహాసం అనేటువంటి అనుమానం ప్రజలకు కలుగుతా ఉందండి. ఇక్కడ నేను ఒక మాట ఎందుకని అంటానంటే, ఆయన 151 సీట్లు ఇచ్చినప్పుడు 2019లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నాను. దేవుడు దయతలవలేదు, ప్రజలు ఆశీర్వాదం ఇచ్చినప్పటికి కూడా కేంద్రంలో బ్రహ్మాండమైనటువంటి 302 సీట్ల మెజారిటీతో కేంద్రంలో బలం వచ్చింది, మన మీద ఆధారపడేటువంటి పరిస్థితి రాలేదు, అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని ఊహించాను, వచ్చున్నట్టయితే నేను ప్రధానమంత్రి, నా భార్య ముఖ్యమంత్రి, నా బామ్మర్ది హోం మంత్రి, ఇట్లా A2 A1 మొత్తం కూడా పోస్టులు పెట్టుకున్నారండి పాపం. కానీ విధి వక్రించింది. ఆ రోజున ఆయనకి ఇచ్చినటువంటి 151తో ఏదైతే వైఎస్ఆర్ రక్తంతో నువ్వు పరిపాలించవయ్యా మగడా అంటే, ఆ రక్తాన్నే చిందేలేటువంటి కార్యక్రమం చేసినటువంటి గుండెపోటు కాస్త గొడ్డల పోటు అవనం కానివ్వండి, చెల్లెల చీర మీద చేసినటువంటి కామెంట్లు కానివ్వండి, చెల్లెల మీద వేసినటువంటి విసురులు కానివ్వండి, ప్రజలు అర్థం చేసుకున్నారు. నీచుడు ఇతనికి అధికారం ఇచ్చినందువల్ల కుటుంబం కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి అయింది, తల్లి పారిపోయింది, చెల్లి మిగలకుండా పోయింది, బాబాయ్ లేకుండా పోయాడు, కాబట్టి ఇతనికి మనం తీర్పు ఇవ్వాలనుకున్నారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ విషయం మర్చిపోయాడు. అప్పుడు సింహం అన్నా సిద్ధమన్నా లేకపోతే మీ బిడ్డ మీకు మేలు చేశాడని చెప్పని గగ్గోలు పెట్టినా ప్రజలు ఆశీర్వదించకపోవడానికి కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యం బతికుండాలని ప్రజలు నిరంతరం కోరుకుంటారు చంద్ర గారు. దాని ఫలితంగానే ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో బతికించుకోవటం కోసం ప్రతి ఆంధ్రుడు నడుం కట్టాడు. ఎవరైతే అతన్ని మద్దతు తెలపాలనుకున్నారో వాళ్ళలో ప్రేమికులు కాంగ్రెస్ కున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా, వీళ్ళందరూ ఎవరన్నా పాపం మద్దతు ఇచ్చుంటే నా 40% ఓట్ల కోసం నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళిపోతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈసారి ఖచ్చితంగా హిమాలయాలు పంపిస్తారు తప్ప, అంటే అసెంబ్లీ జరుగుతున్న సీరియస్ టైంలో స్టేట్ లో ఏపీలో మీ కూటమి ప్రభుత్వం వైట్ పేపర్స్ ఇస్తుంది, దాన్ని వచ్చి ఆయన సమాధానం చెప్పట్ల. చిన్న ఒక రౌడీ షీటర్ హత్య, సరే దాని విచారణ జరుగుతోంది, దాన్ని బూచిగా చూపించి ఇక్కడ ఏదో అయిపోతుందని వచ్చి ఇదిగో నాకు ఈ పార్టీలందరూ నాకు సపోర్ట్ వచ్చారు అనే పిక్చర్ ఇస్తూ మీకే బ్లాక్మెయిల్ చేయడానికి, లేదా విచారణలు లేట్ అవ్వడానికి, లేదా నేను ఇంకా ఉన్నాను రాజ్యసభలో మీకు నా అవసరం కావాలనే మెసేజే కదా. అవసరాలు రాజ్యసభలో ఉన్నాయి, మేము చేస్తామనేటువంటి గతంలో బెదిరింపులు ఏవైతే ఉన్నాయో, మణిపూర్ సంఘటన మీద 32 గంటల పాటు జరిగినటువంటి సభా చర్చ వేదికలో దాదాపు ప్రధానమంత్రి 3 గంటలు మాట్లాడినటువంటి దాంట్లో జరిగినటువంటి బల పరీక్షలో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేకుండా మణిపూర్ బల పరీక్షల అంశం మీద బల పరీక్ష పెడితే దానిలో విశ్వాసంలో నెగ్గినటువంటి భారతీయ జనతా పార్టీ నాటి ప్రభుత్వం లెక్క ప్రకారం ఈనాడు రాజ్యసభలో బలాబలాలు కాదండి, ప్రజల పక్కన నిలబడి ప్రజల సంక్షేమం కోసం, దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల కోసం పనిచేయటం కోసం మద్దతు ఇస్తే